ఉన్నారు కొంతవరకు. కొంతమంది ఎలా ఉన్నారంటే హేబేలు వలె ఉన్నారు. హేబేలు ఏం చేస్తున్నాడు? మనస్ఫూర్తిగా ఇస్తున్నాడు. ఏదైనా ఎలా ఇస్తున్నాడు? మనస్ఫూర్తిగా దేవుడికి ఇస్తున్నాడు. అది ఏదైనా సరే దేవునికి మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవునికి సమర్పిస్తున్నాడు హేబేలు. కానీ కయ్యేను ఏం చేస్తున్నాడంటే తక్కువ అంటే కొంచెం కొంచెంగా ఏదో ఇద్దాములే, ఏంటి ఏదో ఇద్దాములే అనుకున్న వారికి ఏం పట్టింది? ఇప్పుడు కయ్యేను పరిస్థితిలో ఉన్న వారికి సాతాను అట్టేసింది. ఏమట్టింది? అందుకని ఏం చేశాడంటే కోపాన్ని పెంచుకున్నాడు. ఏంటి? ఎవరి మీద? తన తమ్ముడి మీద, తన సొంత తమ్ముడి మీదే, తన రక్తము పంచుకున్న తమ్ముడి మీద ఏం పెట్టుకున్నాడు? కోపాన్ని పెట్టుకున్నాడు. దేవుడు నిన్ను అంగీకరించాడు, నీ అర్పణ అంగీకరించాడు, నాదెందుకు అంగీకరించట్లేదు అని కోపం పెట్టుకొని అప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఏమైంది అక్కడ? కాబట్టి కయ్యేను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, ఏమన్నాడు? కోపంతో ఎలా ఉన్నాడు? ముడుచుకొని ఉన్నాడు అన్నమాట. చిన్నబుచ్చుకొని అన్నాడు, నన్ను ఎందుకు అంగీకరించలేదు? నా తమ్ముడినే అదే వాళ్ళు లేకుండా ఉంటే దేవుడు నా యొక్క అర్పణ అంగీకరిస్తాడుగా, నన్నే ఆశీర్వదిస్తాడుగా. స్వార్థభరితమైన జీవితం ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? కయ్యేనులో ఏం ఏర్పడింది? తక్కువగా ఇచ్చేవాడు, తక్కువగా దేవుడికి ఏదో వెళ్తున్నా. ఈ రోజున అదే భక్తి జరుగుతుంది. ఏం జరుగుతుంది? కయ్యేను వలే వెళ్దాములే, కొంతసేపు ఉంటే సరిపోద్దిలే. ఈ భక్తి దేవుడు ఒప్పుకోడు. ఏంటి? ఈ విధంగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే ఏం చెప్తున్నాడంటే వాడికి ఏం జరిగిద్దంటే సైతాను పట్టేస్తుంది. ఏం పట్టేస్తుంది? ఈ రోజున అంతా ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళు కూడా ఇలాగే ఉంటున్నారు, కయ్యేను వలె ఉంటున్నారు. హేబేలు ఏం చేస్తున్నాడు? హేబేలు ఏం చేస్తున్నాడు అంటే సంపూర్తిగా ఇస్తున్నాడు. సంపూర్తిగా ఇచ్చేవాళ్ళు పరిశుద్ధుల సావాసంలో ఉన్నారు. ఎవరో పరిశుద్ధులు ఏం చేస్తారు? దేవునికి ఇష్టముగా ఇస్తారు. ఎవరైనా అబ్రహాం ఏం చేశాడు? శ్రేష్టమైన బలి ఇచ్చేవాడు. ఏదైనా సరే శ్రేష్టంగా చేస్తాడు. అబ్రహాము తన హృదయాన్ని శ్రేష్టంగా దేవుడికి ఇచ్చాడు. యాకోబు తన హృదయాన్ని శ్రేష్టంగా ఇచ్చాడు. కానీ ఈ రోజున హృదయాన్ని కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే, నువ్వు కయ్యేనులాగా ఉంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఏమవుతావు? అక్కడ ఏం జరిగిందో చూద్దాం. యెహోవా కయ్యేనుతో, నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీ సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయని వాటికై పాపము పొంచి ఉండని. ఏమన్నాడు? నువ్వు మంచిగా ఉండుంటే, మంచిగా చేసి ఉంటే నేను నిన్నే అంగీకరించేవాడిని. నువ్వు ఏదో పైన భక్తి చేశావు, ఏదో ఇద్దాములే అన్నట్టు చేశావు నువ్వు. అందుకనే నేను అంగీకరించలేకపోయాను. ఏబేలు అంగీకరించినందుకు నువ్వు కోపం ఎందుకు పెట్టుకున్నావు? నిన్ను ఏం చేస్తుందండి? కోపం నిన్ను పాపానికి తీసుకెళ్తాడు. ఏం చేస్తుంది? ఈ పాపం ఏం చేస్తుంది? ఈ రోజున పాపం విస్తరించిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే ఆలోచన. వాడిని దీవిస్తున్నావు, నన్ను ఎందుకు దీవించట్లా? నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఇదే. నీ మనసు దేవుడి దగ్గర లేదు. ఎక్కడ లేదు? నీవు దేవుని దగ్గర ఉంటే దేవునితో సమయాన్ని ఇస్తావు. ఈ రోజున చాలా మంది పై భక్తి చేసే వాళ్ళుగా ఉన్నారు. ఏదో ఒక 5 నిమిషాలు దేవుని పాదాల దగ్గర అలా ఉండి ఇలా చెప్పుకుంటే దేవుడు నచ్చదు. నీ మనస్ఫూర్తిగా చెప్పుకోలేదు. నీ బాధలు, నీ కష్టాలు, నీ శ్రమలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు మనస్ఫూర్తిగా చెప్పాలా. కొందరు ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేస్తారు, శుభ్రంగా స్నానం చేసి ఏం చేస్తారంటే దేవుని బైబిల్ పట్టుకుంటారు, ఒక 5 నిమిషాలు ఏదో గొనుగేస్తూ ఉంటారు, వెళ్ళిపోతారు. అది దేవుడికి నచ్చదు. దేవుడికి శ్రేష్టంగా ఇవ్వాలి. ఏదైనా నీ ప్రార్థనలో శాశ్వత ఉండాలి. నీ మనసులో దేవునికి చోటు ఉండాలి. దేవునితో సమయం ఎక్కువ గడపాలి. అప్పుడు నువ్వు పాపంలో పడిపోవు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు హేబేలు ద్వారా నీకేం నేర్పుతున్నాడంటే నువ్వు పాపంలో పడిపోవు. ఏంటి?
కయ్యేను ఎందుకు పాపంలో పడిపోయాడు? తనలో కోపం పెరిగింది. అంటే దేవునికి దగ్గరగా ఉండుంటే, అయ్యో నా తమ్ముడు నేను శ్రేష్టంగా ఇవ్వలేకపోయానులే, ఈసారైనా ఇద్దామనే మనసు వచ్చేది. కానీ ఏం చేస్తున్నాడంటే అలా తమ్ముడే చంపేయాలనుకున్నాడు. నా తమ్ముడేగా అడ్డుగా ఉంది అని చంపేస్తే, అంటే ఎంత పన్నాగం పన్నుతున్నాడు చూడు. రాళ్ళతో కూడా చంపేశాడు కూడా. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఒక్కటే, ఈ రోజున అన్నదమ్ములు కొట్టుకుంటున్నారంటే, బంధువులు కొట్టుకుంటున్నారంటే వాళ్ళ మధ్య స్వార్థం ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? కోపం. కోపం, విస్తారమైన కోపం నీ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని జరిగించదు అంటున్నాడు పౌలు. నీవు ఎవరి మీద అయితే కోపం పెట్టుకుంటావో దేవునికి ప్రార్థన చేయలేవు. నీవు దేవునికి ప్రార్థన చేయాలంటే, నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? తనను క్షమించాలి. అదవుతుందా? ఇక్కడ తన తమ్ముడే, నా తమ్ముడే కదా అన్న మనసు ఎందుకు రాలేదంటే పాపం వచ్చేసింది. కోపం వల్ల ఏమొచ్చింది? ఈరోజు నా పాపం విస్తరించిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే. ప్రేమలు చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే. పై భక్తి చేస్తున్నావు కాబట్టి నీకు దేవుని యొక్క హృదయం నీలో లేదు. దేవుని ఆత్మ నీలో ఉందనుకుంటున్నావు కానీ ఏమీ లేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో కోపం తగ్గిద్ది. నా తమ్ముడే అన్నాడు కదా, మా అమ్మే అంది కదా, మా నాన్నే అన్నాడు కదా అని నువ్వు మౌనంగా వెళ్ళిపోతావు. వాళ్ళతో వాదం పెట్టుకో. నువ్వు వాదం పెట్టుకుంటున్నావంటే నీలో ఏమీ లేదు. నీకు దేవుని యందు ఏం తగ్గిపోయింది? దేవుని యొక్క భక్తి తగ్గిపోయింది. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మాటికి దేవుని వాక్యం చెప్తా ఉంటే అటు ఇటు తిరుగుతున్నావంటే నీ మనసు నిలకడగలేదు. దేవునికి దగ్గరగా ఉందంటే నువ్వు అలాగే దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటావు. ఈరోజు నిలకడలేని జీవితం. ఎందుకంటే కారణము స్థిరత్వం లేదు. ఇప్పుడు కయ్యేనికి ఏమి లేదు. ఏం చేశాడో చూద్దాం. కయ్యేను ఆ తర్వాత కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడుచుండెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. ఏం చేశాడు? చంపేశాడు. ఈరోజు ఎందుకు చంపుకుంటున్నారో తెలుసా? ఎందుకు చంపుకుంటున్నారంటే వారిలో దేవుని యొక్క ఆత్మ లేదు. దేవుడు అంటే భయం లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఏముందంటే కోపం ఉంది, క్రోధం ఉంది. అన్నదమ్ముల్లో కలిసి ఉండాల్సింది పోయి ఈ రోజున గొడవలు పెట్టుకుంటున్నారు ఆస్తుల కోసం. ఇవన్నీ ఏంటనుకున్నావు? ఇవన్నీ కయ్యేని మనస్తత్వాలు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే కయ్యేన్ని ఇంకో కిందకి వెళ్దాం చూద్దాం. పైగా చంపేసి దేవుడు అడుగుతున్నాడు, ఏమైనా పశ్చాత్తాపడతాడేమో, ఏమైనా అడుగుతున్నాడు అక్కడ చూద్దాం. అది కూడా తర్వాత యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగా అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా, నా తమ్ముడికి నేను కాపలావాడినా. ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కాపలావాడినా, నన్ను అడుగుతున్నావు ఏంటని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. దేవుడు కోపం వచ్చేసింది. ఏం చేశాడు చూద్దాం. అది కూడా అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముడి రక్తమున నీ చేతి నుండి పుచ్చుకున్న నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడి ఉన్నావు. ఈ రోజున శాపగ్రస్తులైపోతున్నారు. పై భక్తి చేస్తున్న వారు మనసు కఠినమైపోతుంది. దేవుడు ఏదో వెళ్ళామా వచ్చామా ఉంటామా కాదు. దేవునితో నిరంతరము గడుపుతూ ఉంటే నీవు పాపం చేయడానికి ఇష్టపడవు. దేవునితో నువ్వు గడుపుతా ఉంటే నీలో కోపం చల్లారుతుంది. ఎదుటివాడి మీద కోపం పెట్టుకోవు. మా అమ్మే అన్నది కదా, మా నాన్నే అన్నాడు కదా, మా తమ్ముడే అన్నాడు కదా, నువ్వు సర్దుకుపోతావు. ఈరోజు నువ్వు సర్దుకుపోవట్లేదు. ఈరోజు అందరిని చంపేసుకుంటూ పోతున్నావు. కనుక నువ్వు ఏమైపోతుంటే శాపగ్రస్తుడు అయిపోయావు. ఏమైపోతున్నారు? ఈరోజు చాలామంది అలాగే ఉంటున్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ ఏమి లేదంటే ఏదో ఉడతాభక్తిగా వెళ్తున్నారు. ఆదివారం వెళ్ళాలి, ఒక ఆచార ప్రకారంగా వెళ్తున్నారు తప్ప
మనస్ఫూర్తిగా నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ఆలోచన లేదు. ఈరోజు నా అదే స్థితి ఏమైపోతున్నావు అంటే నువ్వు పతనమైపోతున్నావు. ఒక్క ఆదివారమే దేవుడికి కేటాయించడం కాదు, నిరంతరము దేవుడికి కేటాయించాలి. నువ్వు చదువుకుంటున్న సమయంలో దేవుని ప్రార్థన చేసి వెళ్ళాలి. నువ్వు వెళ్ళే ప్రయాణంలో దేవుణ్ణి అడిగి వెళ్ళాలి. అన్ని విషయాల్లో దేవుణ్ణి ముందు పెట్టాలి, నువ్వు వెనక నడవాలి. ఎలా ఉండాలి? దేవుణ్ణి ముందు పెట్టాలి. ఏ విషయములైనా, ప్రార్థన విషయంలో, తినే ఆహారం విషయంలో దేవునితో నువ్వు గడుపుతా ఉండా కొద్దీ నీ బ్రతుకు ఏమైపోతుందంటే మంచి జీవితం ఏర్పడుతుంది. నీ మనసు కూడా అప్పుడు కఠినమైన మనసు నీది ఏమైపోతుందంటే మనసు అంతా మెత్తబడిపోతుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేవు. ఎవరైనా బాధల్లో ఉండి అయ్యా మా కోసం ప్రార్థన చేయంటే వారి కోసం కన్నీటి ప్రార్థన చేస్తావు. ఈరోజున కన్నీటి ప్రార్థన చేయలేదు అంటే నీ కఠినమైపోతుంది నీ మనసు. దేవునికి దూరంగా ఉంటున్నావు. అందుకే ఈరోజు నీ పతనం అయిపోతున్నావు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నీ బ్రతుకు నువ్వు మార్చుకోలేకపోతున్నావు. ఎంతకాలం ఇలాగే జీవిస్తూ ఉంటావు. నీ మనసు దేవుడు నీ కానుకలు అడగట్లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయనకి ఇష్టమైన బలి యాగాన్ని అడుగుతున్నాడు. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి అంట. ఏంటి? విరిగి నలిగిన హృదయం దేవుడికి చాలా ఇష్టం అంట. అది ఇంపైన సువాసన కలిగింది అని అంటున్నాడు. నాకు విరిగి నలిగిన కొవ్వు కలిగిన మనసు కాదు, విరిగి నలిగిన మనసు కావాలి దేవుడు. నువ్విచ్చే కానుకల కోసం దేవుడు ఆలోచించట్లేదు, నీవు మారటం కోసం దేవుడు చూస్తున్నాడు. మరి అలాంటప్పుడు దేవుని మందిరంలో పడుతున్నారంటే కారణం ఏంటంటే నీవు దేవునికి ఏ విధంగా ఇవ్వగలుగుతున్నావో. నువ్వు ఇచ్చే కానుక విషయంలోనే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నావు. అదే సైతాను పనులకైతే చెప్పు, సైతాను పనులకైతే ఎంతైనా ఖర్చు పెడతావు. ఒక ఫంక్షన్ ఉందంటే లక్షలు ఖర్చు పెడతావు. కానీ దేవుని మందిరం విషయంలో, దేవుని మందిరంలో ఏమైనా లేవంటే కనీసం ఒక 1000 రూపాయలు కూడా తీయలేకపోతున్నావు. దేవుని మందిరంలో అవి లేవయ్యా. దేవుని మందిరంలో కూర్చుంటాకి మందిరానికి ఏమీ లేవు. కానీ ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళావంటే వాళ్ళకి కట్నాలు చదివించడానికి ఒకళ్ళ దగ్గర అప్పు చేసేనే వెళ్తావు. అంటే మనుషులకు భయపడుతున్నావు, కానీ దేవుడికి మాత్రం ఏ మాత్రం భయపడుతున్నాను. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో అని వాళ్ళ కోసం వీళ్ళ కోసము నీవు అప్పు చేసైనా సరే వాళ్ళకే ఇవ్వటానికి వెళ్తున్నావు. పెళ్ళిళ్ళైనా ఏమైనా ఫంక్షన్లకైనా. కానీ దేవునికి ఇవ్వటం మాత్రం మనసు రావట్లేదు. దేవుని విషయంలో ఏ మాత్రం ఇవ్వలేకపోతున్నావు. నీ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నావు. మనస్ఫూర్తిగా మందిరంలో అయ్యో కూర్చోవడానికి కుర్చీలు లేవు, కనీసం కుర్చీ నువ్వు ధన రూపంలో అయిపోయినా సరే ఏదో ఒక వస్తు రూపంలో కూడా ఇవ్వలేకపోతున్నావు. దేవుని మందిరాల్లో అన్నీ ఉన్నాయి, కనీసం మైక్ కూడా లేదు. ఆ మైక్ కావాల్సిన ధనాన్నే ఇవ్వలేకపోతున్నావు. నువ్వు ఒకవేళ దేవుని మందిరంలో ఇవ్వకపోయినా సరే కనీసం ఒక వస్తు రూపంలో ఇవ్వచ్చుగా, ఇవ్వలేవు. కానీ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో వాళ్ళకి గిఫ్ట్లు కానీ ఏవైనా సరే ఒక వస్తు రూపంలో మంచి మంచి కాస్ట్లీ కొని వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తున్నారు. అంటే మనుషులు ఎంతగా ఇదవుతున్నారు, దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. అందుకే ఈరోజు ఏమైపోతున్నారంటే శాపగ్రస్తులు అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? నీ హృదయం ఇవ్వట్లేదు, ప్రార్థనలో భాగం ఇవ్వట్లేదు, దేవుడితో గడిపే మనసు ఇవ్వట్లేదు. అందుకే నువ్వు ఏమైపోతున్నావు? శాపగ్రస్తులు అయిపోతున్నావు. దేవుడు కానుక ఎందుకు పెట్టాడంటే నీ హృదయం ఎలాగుందో తెలుసుకోవడం కోసం. సేవకుడికి కానుక ఇవ్వాలని ఆయన చెప్పాడా? చెప్పలేదు. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే నీ మనసు ఎలా ఉందో తెలుసుకోవడం కోసం. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, కయ్యేను వలె కోపాన్ని పెంచుకుంటున్నావు, కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, నీ హృదయం దేవునికి కావాలా? ఏం కావాలా? నీ ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది దేవుడికి, నీ హృదయము కావాలి. నీ వెండి బంగారము కాదు, నువ్వు పెద్ద పెద్ద బంగ్లాలుగా అయ్యి కాదు కావాల్సింది,
నీ హృదయం కావాలి. హృదయం అనే తలుపు తట్టుచున్నాడు, నువ్వు ఎప్పుడు తీస్తావా, ఎప్పుడు రావాలా. కానీ ఈ హృదయంలో చెత్తా చెదారం పెట్టుకొని ఉన్నావు, ఈ హృదయంలో భయంకరమైన పాపము ఆలోచనలు పెట్టుకొని ఉన్నావు. దేవుడు ఎలా రాగలుగుతాడు? ఆయన పరిశుద్ధుడు. నీ హృదయం ఏమైపోయింది? కుళ్ళిపోతుంది. అక్కడికి ఎలా వస్తాడు దేవుడు? రాలేకపోతున్నాడు. కారణం నువ్వు పైనే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? పై చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఏమైపోతున్నావు అంటే ఇరిగిపోతున్నావు. అదవుతుందా? పైనే చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇరిగిపోతున్నావు. ఆధ్యాత్మిక జీవితంలో ఇరిగిపోతున్నావు, శరీరానుసారంగా నలిగిపోతున్నావు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నీవిచ్చే బలులు కాదు నాకు కావాల్సింది. ఏమంటున్నాడు? నీవిచ్చే బలులు కావద్దు దావీదు, సొలొమోను, నీవిచ్చే బలులు కాదు నాకు కావాల్సిందే, నీ హృదయం నాకు కావాలా, నీ హృదయంలో నాకు చోటు కావాలంటున్నాడు. మరి ఇస్తున్నారా దేవునికి హృదయంలో చోటు? నువ్వు హృదయంలో దేవునికి చోటిస్తే ప్రార్థనలు ఎక్కువసేపు గడుపుతావు. నీవు హృదయంలో దేవునికి చోటిస్తే నువ్వు దేవునితో ఎక్కువ మాట్లాడతావు. నువ్వు హృదయంలో చోటిస్తే దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానిస్తావు. నీవు హృదయంలో దేవునికి చోటిస్తే అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచిపెడతావు, నీ సాక్ష్యాన్ని పంచిపెడతావు, దేవుని మందిరానికి అనేక మందిని నడిపిస్తావు. నువ్వు దేవునికి చోటు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు నశించిపోతున్నావు, నీ కుటుంబం నశించిపోతుంది, నీ ఊర్లో వాళ్ళు నశించిపోతున్నారు, నీ దేశం నశించిపోతుంది. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీవు దేవునికి హృదయం ఇస్తున్నట్టయితే హేబేలు వలె ఉండు. ఏం చేస్తున్నాడు? హేబేలు వలె ఉండు. దేవుని రక్తం అక్కడ ఏం చేస్తుంది? ఆయన రక్తము ఏమన్నాడు అక్కడ? నీ తమ్ముని రక్తము నీ చేతి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడు, నేను నేల సేద చీల్చినప్పుడు సారం ఇక మీదట నీకు ఇయ్యదు. ఎంత భయంకరం అంటే కరువు ఏర్పడిపోద్ది. నువ్వు ఎంత కష్టమో చేసినా దరిద్రతే. ఏమన్నాడు దేవుడు? ఎలాంటి శాపం ఇచ్చాడు చూడు అక్కడ. నువ్వు నేల సేదపరిచినప్పుడు అది తన సారం నీకు ఇక ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువు. ఏమైపోతావు? పిచ్చోడైపోతావు, దేశ దిమ్మరైపోతావు. కష్టపడతావు. ఎంత రాత్రి పగలు కష్టపడతావు. ఆ రూపాయి అంత ఏమైపోతుంది? ఆ రూపాయి అంత సేద రాదు. ఇక ఆ రూపాయి అంత నాశనం అయిపోతుంది. రాత్రి పొద్దున్న 6 గంటలకు వెళ్తావు, రాత్రి 7 వస్తావు, 12 గంటలు కష్టపడతావు. ఆ రూపాయి తీసుకొచ్చేసరికి అది ఏమైపోతుంది? రోగాల పాలైపోతుంది. ఈ రోజున అదే జరుగుతుంది, శాపగ్రస్తం. నీ హృదయం దేవునికి ఇవ్వట్లేదు, నీ మనసు దేవునికి ఇవ్వట్లేదు, ఏది ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వు శాపగ్రస్తుడు అయిపోతున్నావు. అదే నువ్వు ఇచ్చి చూడు, దేవునికి 1 గంట కేటాయించి చూడు, దేవునితో నువ్వు మాట్లాడుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఎవరైనా బాధల్లో ఉన్న వారికి సహాయం చేసి చూడు, దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. హేబేలు వలె ఉండాలి, కయ్యేని వలె ఉంటే నువ్వు దేశదిమ్మరం అయిపోతావు. ఏమైపోతావు? దేశదిమ్మరం అయిపోతావు. ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టపడినా నీకు 1 రూపాయి కూడా రాదు, 1 రూపాయి కూడా నీ చేతిలో ఉండదు. నీ ఆరోగ్యం నీలో క్షీణించిపోతూ ఉంటావు. ఆ పని చేసిన కష్టమంతా రోగాలకే, లేదా వ్యసనాలకు లోబడిపోతావు, తాగుడుకు, లేదా వ్యభిచారాలకు, వీటికి వాటికి లోబడిపోయి ఆ ధనమంతా ఏం చేసుకుంటారంటే నాశనం చేసుకుంటారు. అది నిలకడగా ఉండదు. అదవుతుందా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నీ హృదయంలో నాకు చోటు కావాలి. ఏం కావాలి? నీ హృదయంలో నాకు చోటు కావాలి. నీ రక్తము నన్ను మొర పెట్టాలి. ఏం చేయాలి? దేవుని యొక్క స్వరూపంలో చేసుకుని ఈ రక్తం అంట దేవుని మొరపెట్టాల. నీ నరాలు దేవుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగమా యెహోవాని సన్నుతించుము. నువ్వు లేచిన కాడి నుంచి నువ్వు పడుకునేంత వరకు దేవుని స్తుతించేవాడిగా ఉంటే నీలో దేవుని ఆత్మ బలంగా దిగి వస్తుంది. ఎలా వస్తుంది? దావీదుకు అలాగే దిగి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి పొద్దున్నే 3 గంటలకు వెళ్ళి ఆ గొర్రెలు మేపుకునేవాడు. అలా గొర్రెలు మేపుకుంటూ దేవుని స్తుతించడం ద్వారా దేవుని ఆత్మ బలంగా ఎవరి మీదకి వచ్చింది?
దావీదు మీదకి వచ్చింది. అందుకే సింహం వచ్చినా భయపడలేదు, ఎలుగుబంటి వచ్చినా వాటిని చంపేశాడు. ఒక చిన్న కుర్రవాడు సింహాన్ని ఎలుగుబంటిని చంపగలుగుతాడా? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? పవర్ దేవుణ్ణి స్తుతించడం ద్వారా. నీ నోరు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆయన చేసిన మేలులను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎన్నో విధాలుగా కరోనా నుండి, ఎన్నో వ్యాధుల నుండి అనుక్షణము దేవుడు మనకు కాపాడుకుంటూనే వస్తున్నాడు. ఎన్నో ఈ రోజున ఎంతమంది ప్రపంచంలో ఎంతోమంది చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, వాటిలో చనిపోతున్నారు, నీళ్ళల్లో పడి చచ్చిపోతున్నారు, భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ ఎన్నో విధాలుగా నాశనమైపోతున్నారు. ఎక్కడ చూసినా భయంకరమైన యవనస్తుల చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు, ముసలివాళ్ళు చనిపోతున్నారు. భయంకరంగా. కానీ దేవుడు నిత్యము నేను కాపుదలిస్తున్నాడే. అలాంటి దేవుడు నువ్వెంత స్తుతించాలా? నోరారా దేవుని స్తుతించావు, నోరారా బూతులైతే మాట్లాడతావు. వాళ్ళ మీద చాడీలైతే ఎక్కువ చెప్తావు. నోరారా దేవుని స్తుతించలేవు. నీ చెల్లిని నువ్వు క్షమించలేవు, నీ తండ్రిని నువ్వు క్షమించలేవు, మీ అమ్మని నువ్వు క్షమించలేవు, ఎవరిని క్షమించలేవు. మరి నువ్వు క్షమించకపోతే దేవుని పిల్లవాడే ఎలా అవుతావు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించండి అని దేవుడే అన్నాడు. ఆయన స్వరూపంలో చెక్కుకున్నా, మరి నువ్వెందుకు అనలేకపోతున్నావు? ఆయన కాండ్రించి ఉమ్మూసిన వాళ్ళు రాళ్లతో కొడుతుంటే, ఎన్నో విధాలుగా హింసిస్తూ ఉంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమన్నాడు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు అంటే కారణం నీలో దేవుడు లేడు కాబట్టి. క్షమించే హృదయం దేవునికి మాత్రమే ఉన్నది. నీ హృదయంలో దేవునికి చోటు లేదు కాబట్టి నువ్వు క్షమించలేకపోతున్నావు. నీ చెల్లి ఏమైనా తప్పు చేస్తే క్షమించలేకపోతున్నావు. నీ తండ్రి ఏమైనా తప్పు చేస్తే క్షమించలేకపోతున్నావు. తిరగబడుతున్నావు. దేవుడు మెచ్చుకోడు. తల్లిదండ్రులు సన్మానించకపోతే దేవుడు మెచ్చుకోడు. వాళ్ళని క్షమించాలి. వారు తప్పు చేసినా ఏం చేసినా సరే క్షమించే గుణం నీలో ఉండాలి. అర్థమవుతుందా? శత్రువునైనా ప్రేమించమన్నాడు. నీ తల్లిదండ్రులు నీకు శత్రువు కాదు, అయినా నువ్వు క్షమించాలి. ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. కయ్యైన వలె అయిపోయారు. అందరూ దేశదిమ్మర్లు అయిపోయారు, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కన్న తల్లిని కాలుతో తంతున్నారు, కన్న తండ్రిని మెడకు ఊరేసి చంపేస్తున్నారు. భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. 9 నెలలు మోసిన తల్లిని కడుపులో కత్తి పెట్టి పొడి చేస్తున్నారు. ఫోన్ల కోసం ఒక తల్లి తలకాయ పగలు కొట్టి ఫోన్ లాక్కున్నాడు ఒక కుర్రవాడు. ఏం జరుగుతుందో తెలియట్లేదు మీకు. ఎందుకంటే దేవునికి మీరు దగ్గరగా ఉంటేనే ఇవన్నీ తెలుస్తాయి. ఈరోజు చిన్నపిల్లలే చంపేస్తున్నారు తల్లుల్ని. ఫోన్ల కోసం చంపేస్తున్నారు, ఫోన్లో ఉన్న గేమ్స్ కోసం చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. చిన్నపిల్లలు దేవుని మందిరాన్ని నడిపించాల్సిన మనం నడిపించలేకపోతున్నాం. దేవుని మందిరంలో ఏం ఉంటుంది? దేవుని మాటలు ఉంటాయి. ఆ మాటలు బట్టి వాళ్ళు త్రోవ తప్పకుండా ఉంటారు. ఒక దేవుని మందిరంలో దేవుని సేవకులు చెప్తున్న మాటలే కాదు, పిల్లలు కూడా తీసుకువెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్తారు? దేవుడే చెప్పాడు. చిన్నపిల్లలను ఆటంకపరిస్తే వాడికి రాయి కొట్టి ఏం చేయమన్నాడు? సముద్రంలో పడవేయటం మేలు అన్నాడు. ఈరోజున పరిస్థితులు అలాంటి వాటికి ఉన్నాయి. అయినా భయపడద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏమన్నాడు? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నువ్వు వాటిని విడిచిపెట్టు. కయ్యేని మనస్తత్వం తీసి హేబేలు వలె సంపూర్తిగా ఇవ్వు. దేవుడు ప్రార్థనలో సంపూర్తిగా ఇవ్వు, స్తుతించడంలో సంపూర్తిగా ఇవ్వు, అన్ని విషయాలు దేవునికి సంపూర్తిగా ఇవ్వు. నువ్వు సంపూర్తిగా ఇస్తే నువ్వు సంపూర్ణంగా పొందుకుంటావు. నువ్వు ఊహించడం వాడిని అద్భుతమైన కార్యాలు నీ ముందే దేవుడు చూపిస్తాడు, నీ ద్వారానే చేయిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్న మాటను బట్టి మన బ్రతుకులు మార్చుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుందాం.